హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలోని మనందరి పౌరులు కూడా చాలా కష్టపడి డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులు వాళ్ళ కోసము ఎలా కష్టపడి మల్టిప్లై చేయాలి అనే దాని మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంటూ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక సింపుల్ అయిన ఫార్ములాస్, కొన్ని రకాల సూత్రాలనేవి ఉంటాయి. సో అవి గాని మనము గుడ్డిగా పాటించినట్టయితే మనం ఎలాగైతే ధనాన్ని ఏర్పరచుకోవాలి, ఒక మంచిగా కార్పస్ తోటి మనం రిటైర్ అవ్వాలి, మన యొక్క లైఫ్ స్టైల్ మంచిగా ఆహ్, ఏ ఆలోచనలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళాలి అని అన్నా గూడా మనకొక ఫినాన్షియల్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. అయితే మనకి తెలిసినట్టుగా మనం సంపాదించుకున్న డబ్బుల్ని వెంటనే ఎవరినన్నా అడిగితే ఎక్కడ పెడతారు అనంటే, సగటుగా ఏ మనిషన్నా చెప్పేదేంటి అనంటే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్‌లోని బ్యాంక్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది గదా! ఈ షేర్ మార్కెట్స్ ఇవన్నీ మనకు అర్థమవ్వు. సో, మనకి ఎందుకంత రిస్క్ అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక సంవత్సరానికి అంటే ఒక 1,00,000 తీసుకొని మీరు ఒక 5 సంవత్సరాల పాటు నేను ఒక ఎఫ్‌డిలో వేశాను. ఆ ఎఫ్‌డి నుంచి వచ్చే ఆదాయం ఒక 6% వరకు ఉంది. అంటే 5 సంవత్సరాల తర్వాత నాకు వచ్చే రిటర్న్ గాని చూసినట్టయితే దాదాపుగా ₹34,686. సో, 34,000 చిల్లరైతే వస్తుంది. కాకపోతే మీరు 30% బ్రాకెట్‌లో ఉన్నారు. ఎఫ్‌డి మీద వచ్చిన ఇంట్రెస్ట్ అదర్ ఇన్‌కమ్‌లో టాక్స్ అవుతుంది కాబట్టి మీకు ఏదైతే ఇన్‌కమ్ టాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయో ఆ టాక్స్ స్లాబ్ ప్రకారంగా 30% అని అనుకోండి. సో, 34,000 మీద ఒక 10,400 మీకు టాక్స్ అయిపోతుంది. సో, ఇవి 2 తీసిన తర్వాత మీ చేతిలోని నెట్‌గా మిగిలే అమౌంట్ ఎంత అనంటే ₹24,280. సరే, ఈ 5 సంవత్సరాల పాటు మనం ఇన్‌ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా! 5 సంవత్సరాల ముందు నేను ఒక ₹1,00,000 పెట్టి ఒక ఎఫ్‌డిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగాననంటే, 5 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,000 యొక్క విలువ దానికన్నా ఎక్కువయ్యి ₹1,27,628కి పెరుగుతుంది ఇన్‌ఫ్లేషన్ వల్ల. సో, ఇప్పుడు కొనడానికి నాకు ఎక్స్‌ట్రాగా గావాల్సిన ₹27,628 ఏదైతే ఉంటాయో అదే ఎక్కువైపోయింది గదా! కానీ నాకు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన రిటర్న్ టాక్స్ పోగా ఎంత మిగిలింది? జస్ట్ 24,000 మాత్రమే. అంటే ఇక్కడ ఎఫ్‌డిలో గాని నేను వేసి 5 సంవత్సరాల పాటు వెయిట్ చేసినట్టయితే నెగెటివ్ రిటర్న్స్ తోటి, అంటే నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను నా ఫినాన్షియల్ జర్నీలో అని అర్థమైంది. సో, అప్పుడు ఇంకా బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏముంటది? ఏంటి మేడం ఎఫ్‌డి గురించి మాట్లాడుతున్నారు, మేము కూడా షేర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాము అని అంటారా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కడైతే 12% ఆదాయం వచ్చే దాంట్లో ₹1,00,000 మీరు 5 ఇయర్స్ పాటుగా గాని ఇన్వెస్ట్ చేసి వదిలేసినట్టయితే మీకు దాదాపుగా 1,72,000 చిల్లర మీకు దొరుకుతుంది. సో, ఇందులో గాని చూసినట్టయితే టాక్స్ విషయానికి గాని వస్తే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌లో టాక్స్ అవుతుంది. అండ్ అది 1,25,000 గాని దాటకపోతే ఒక సంవత్సరంలోని టాక్సే పడదు. సో, 72,000 వచ్చినాయి గదా! ఆ 72,000 మీద కూడా మీకు పన్ననేది ఉండదు. నెక్స్ట్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తారా? సో, అదే ఒక ₹1,00,000 మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత పెట్టాలి అనంటే ₹27,628 మనం ఎక్స్‌ట్రా ఖర్చు చేయాల్సొస్తుంది. సో, ఇప్పుడు 72,000 మైనస్ 27,000 గాని చేస్తే దాదాపుగా మీ చేతిలో మిగిలే అమౌంట్ నెట్‌గా గాని చూస్తే ₹48,606 మిగులుతుంది. సో, ఇలా చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే మీరు మీ యొక్క ఫినాన్షియల్ గమ్యంలోని, అంటే మీ యొక్క ఫినాన్షియల్ జర్నీలోని ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ఇన్‌ఫ్లేషన్‌ని దాటుకొని ఒక మంచి ఆదాయాన్ని 5 సంవత్సరాల పాటు వేసిన అమౌంట్‌కి సంపాదించుకున్నట్టే లెక్క గదా! సో, రఫ్‌గా గాని చూస్తే 8% ఆదాయం మీకు ఇన్‌ఫ్లేషన్ తర్వాత మిగిలినట్టుగా తెలుస్తుంది. సో, ఈ జర్నీలోని మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని వేసేటప్పుడు ఎటువంటి 5 విషయాలు, 5 సూత్రాలు, 5 రూల్స్‌ని మీరు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలపడానికి వచ్చేసాను. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అంటే స్టాక్స్ గురించితో పాటు మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఎలాగ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి, ఎటువంటి విషయాల్ని పాటించాలి, ఎటువంటి విషయాల్ని చేయకూడదు, ఎటువంటి తప్పుల్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటూ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం కదండీ. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయేది ఎలాగైతే మీ యొక్క ధనాన్ని పెంపొందించుకోవాలో, అది కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి అటువంటి విషయాల్ని చేసేటప్పుడు 5 సూత్రాలు ఏం పాటించాలి. మొట్టమొదటి సూత్రం, ఒక లక్ష్యానికి అనుగుణంగా మీరెప్పుడు కూడా పెట్టుబడి చేయాలి. ఒక లక్ష్యం గాని మైండ్‌లో ఏర్పరచుకొని దానికి తగినట్టుగానే మీరు డబ్బుల్ని జమ చేస్తున్నారు ఎస్ఐపి రూట్ ద్వారా అనంటే మార్కెట్ ఎలా మారిపోయినా కూడా దాని మీద మీకు ఎక్కువ చింత అనేది ఉండదు. ఒక ఉదాహరణకి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులో కావాల్సిన ఎడ్యుకేషన్‌కి ఖర్చులు అని అనుకుందాము. సో, ఇప్పుడు ఆ కోర్స్ గాని వాళ్ళు చదవాలి అనంటే ఒక 30,00,000 ఖర్చవుతుంది. కానీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే. 15 సంవత్సరాల తర్వాత అదే కోర్స్ చదవాలి అనంటే ఇన్‌ఫ్లేషన్ 5% వరకు పెరుగుతుంది ప్రతి సంవత్సరం. అలా చూసుకున్నట్టయితే ఈ కోర్స్ యొక్క ఖరీదు 15 సంవత్సరాల తర్వాత 63,00,000కి చేరుతుంది. సో, 15 సంవత్సరాల్లోపు నేను మా పిల్లలు పెద్ద అయ్యేసరికి 63,00,000 దాకా జమ చేయాలి అనంటే ఇప్పటి నుంచి ప్రతి నెల నేను 13,200 చొప్పున ఒక ఎస్ఐపిలో ఏదైతే 12%
12% యావరేజ్గా యాన్యువల్ రిటర్న్స్ ఇస్తుందో అందులో నేను జమ చేయాలి. సో మొదట మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఎంత డబ్బులు ఎంత టైం లోపు మీరు సంపాదించాలి అని అనుకుంటే దానికి తగినట్టుగా బ్యాక్ వర్క్ చేసుకుని ఎస్ఐపిలో ఎంత డబ్బులు వేయాలని తెలిసిపోతుంది. సో 15 సంవత్సరాల పాటు ఎటువంటి కమిట్మెంట్స్ మీ యొక్క దాంట్లో పెరిగినా దాని వైపుగా మీ దృష్టి వెళ్లకుండా నేను ఇంతే పెట్టుకోవాలి అని మీ యొక్క దృష్టి అనేది మారిపోదు, అట్లాగే ఉంటుంది. సో ఇది సూత్రం నంబర్ 1. రెండవది చాలా ముఖ్యమైనది. మార్కెట్‌ని నేను టైమింగ్ చేసుకుంటాను. మార్కెట్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు నేను ఎంటర్ అవుతాను అని అనుకోవడం చాలా ఉచితమైన విషయం అయితే కాదు. సో ఇక్కడ మనం మన యొక్క ఆలోచన ఎలా మార్చుకోవాలంటే ఏ టైంలో ఎంటర్ అయినప్పటికీ కూడా ఎక్కువ టైం మనం మార్కెట్‌లోనే ఉండాలి. సో లాంగర్ ఎంత ఎక్కువ కాలాన్ని మనం గడిపితే అంత ఎక్కువగా మనకి ఆదాయం అండ్ కార్పస్ అనేది ధనం అనేది అన్ని రెట్లు పెరుగుతుంది. సో మొట్టమొదటిది మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఈ రోజు ఎస్ఐపి వేసి ఒక సంవత్సరం తర్వాత మీరు వెనక్కి తీసుకుంటాననంటే ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది డేటా యొక్క ఆధారంగానే చెప్తున్నా. మీరు కానీ స్క్రీన్ పైన ఇప్పుడు టేబుల్ని కానీ చూసినట్టయితే ఒక 7 సంవత్సరాల పాటుగా కానీ ఉంచితే ఈ ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 0 కూడా అయిపోతుంది. సో దీర్ఘకాలికంగా వెయిట్ చేయాలి. రెండోది, ఎందుకు దీర్ఘకాలికంగా వెయిట్ చేయాలి? ఎందుకు అనంటే కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ ఏదైతే జరుగుతుందో అది లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్స్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 చొప్పున 25 సంవత్సరాలకి ప్రతి నెల 10,000 చొప్పున వేస్తున్నారు. 12% యావరేజ్ యాన్యువల్ రిటర్న్ ఉండేలాగే వేస్తున్నారు అని అనుకుందాం. సో మీకు ఈ 25 సంవత్సరాల తర్వాత 1.7 crores అనేది కార్పస్ కింద లభిస్తుంది. ఇలాగే జస్ట్ 10,000 చొప్పున వేసుకుంటూ వెళ్తే. కానీ ఇక్కడ మీరు 20 సంవత్సరాల లోపే అంటే 20వ సంవత్సరమే దీన్ని వెనక్కి తీస్తున్నారు. ఎస్ఐపీలు నాకు వద్దని ఆపేస్తున్నారు అనుకోండి, 1.7 కాదు 92 లక్షలు మాత్రమే మీ చేతికి వస్తుంది. అంటే ఇంకొక 5 సంవత్సరాలు పొడిగిస్తే ఆ 80 లక్షలు అనేది అక్కడే యాడ్ అవుతుంది. సో ఆ మ్యాజిక్ కాంపౌండింగ్ ఎప్పుడు లభిస్తుంది? లాస్ట్లోనే కదా లభిస్తుంది. సో ముందే తీసేసుకుంటే ఎలాగ సాధ్యం? ఇప్పుడు మూడవది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించడమే షేర్ మార్కెట్స్లో ఎస్ఐపి రూట్స్ ద్వారా కష్టమైన విషయం, ఎక్కువగా టైం పడుతుంది. తర్వాత వచ్చే కోటి దానికదే మల్టిప్లై అవుతూ చాలా తక్కువ సమయంలో అవుతుంది. అదేం చెప్తున్నారండి? ఎగ్జాంపుల్ని చూద్దాం. 25,000 చొప్పున ప్రతి నెల మీరు వేస్తున్నారు. అలాగా ఒక 12% ఆదాయం వచ్చి ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో వేస్తున్నారని అనుకుందాం. సో ఇలా వేస్తే మీకు ₹1,00,00,000 పాటు సంపాదించడానికి 14 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 14 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 ఎప్పుడైతే వచ్చేస్తుందో దానిపైన 12% అని అంటే ఒక 12 లక్షల చొప్పున అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అవుతూ నెక్స్ట్ 5 సంవత్సరాల్లోనే నెక్స్ట్ ఒక ₹1,00,00,000 సంపాదించేస్తారు. సో ఎప్పుడు ఒక ₹1,00,00,000 సంపాదించడానికే చాలా ఎక్కువ టైం పట్టినా దాని తర్వాత మల్టిప్లై అవ్వడానికి, కాంపౌండింగ్ అవ్వడానికి టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో రెండవ సూత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది, పాటించాల్సింది, మార్కెట్ని టైం చేయడం మానేసి మార్కెట్ ఏ టైంలో ఎంటర్ అయినా ఎక్కువ టైంకి ఉండేలాగా చూసుకోవాలి. మూడవది స్టెప్అప్. ఈ స్టెప్అప్ స్ట్రాటజీ గురించి చెప్తానే ఉన్నాం. ఫ్లాట్గా ఎప్పుడు ఎస్ఐపీస్ వేసుకోవడం కన్నా ఎంతో కొంత మీ ఆదాయం పెరుగుతానే ఉంటుంది. అట్లాగే ఆగిపోరు కదా. అలా పెరిగినప్పుడు ఖర్చులు పెంచుకోవడం కన్నా మీ స్టెప్అప్లోని మీ ఎస్ఐపి అమౌంట్ని కానీ కొంచెం ఒక 10%తో పెంచుకున్నారు అని అంటే వండర్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ పాపులర్గా తెలిసిన 15-15-15 ఈ రూల్ కానీ చూసినట్టయితే 15 సంవత్సరాల పాటుగా ప్రతి నెల 15,000 చొప్పున 15% ఆదాయం ఇచ్చే ఒక రిటర్న్ ఆర్ మ్యూచువల్ ఫండ్లో కానీ మీకు వేసినట్టయితే 15 సంవత్సరాల లోపే మీరు ₹1,00,00,000 చేరుకుంటారు. కానీ ఇక్కడ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 27 లక్షలు మాత్రమే అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే రిటర్న్ 73 లక్షలు అవుతుంది. కానీ మేడం 15% ఇచ్చే యావరేజ్ రిటర్న్స్ ఉండే మ్యూచువల్ ఫండ్ ఏమన్నా ఉందా? అది రియలిస్టిక్ అని అంటే కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని చాలా ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు. యావరేజ్ అయ్యి మనకు 12% యావరేజ్ యాన్యువల్ రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్లో కానీ మీరు వేసుకుంటున్నారని అనుకుందాము. సో ఇలా చేస్తే అదే 15,000 తోటి 15 సంవత్సరాల లోపు మీరు రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ మీకు వచ్చే రిటర్న్ తగ్గింది కదా. సో అప్పుడు మీరు చేయవలసిందల్లా స్టెప్అప్. ఒక 10% స్టెప్అప్ కానీ పెట్టుకుంటే మీకు తెలియకుండానే నాజూగ్గానే మీ స్టెప్అప్స్ తోటి ఎస్ఐపి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి 15 సంవత్సరాల్లో 12% ఆదాయం వచ్చే దాంట్లో వేస్తేనే మీకు ₹1,00,00,000 అనేది జమ అవుతుంది. నాలుగవ ముఖ్యమైన సూత్రం, పోర్ట్ఫోలియోని సరిగ్గా నిర్మించుకోవాలి. సో చాలా మంది ఒక స్ట్రక్చర్ లేకుండా ఓకే ఈసారి థీమాటిక్ ఫండ్స్లోని ఈ మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందని వేసేస్తారు. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఈ సెక్టార్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఆ సెక్టారల్ ఫండ్స్ ఉండే వాటిలో వేసేద్దామని అంటారు. కానీ ఇలాగా అన్‌స్ట్రక్చర్డ్‌గా వెళుతూ ఉంటే మనకి మార్కెట్స్ యొక్క మార్పులు చేర్పుల వల్ల మీ పోర్ట్ఫోలియో చాలా ఎక్కువగా దెబ్బతింటుంది. సో రియాక్షన్‌కి గురవని పోర్ట్ఫోలియో అంటే మీరు విభజించుకోవాలి. దీన్ని ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో తీసుకెళ్ళాలి. అంటే ఉండే మొత్తం ఫండ్స్‌లోని ఒక 70-80% వరకు మీరు కోర్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. అండ్ మిగిలిన 20-30% వరకు మీరు శాటిలైట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. కోర్ పోర్ట్ఫోలియో అని అంటే ఇక్కడ 70-80% మీరు పెట్టుబడి చేసే డబ్బులన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తని వహిస్తూ
స్థిరత్వంతో రిస్క్ తక్కువగా ఉండే విధంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అవ్వచ్చు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అవ్వచ్చు, ఇండెక్స్ ఫండ్స్ వీటి యొక్క కాంబినేషన్లో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా పర్లేదు. అది చూడడానికి చాలా బోర్ కొడుతుంది, బోరింగ్గా అనిపించినా పర్లేదు. శాటిలైట్ స్ట్రాటజీ శాటిలైట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు 20-30% కదా రిస్క్ ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉండేవి కాంబినేషన్ మీకు ఎలా వర్కౌట్ అవ్వాలంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో థీమాటిక్ అవ్వచ్చు, సెక్టోరల్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, వీటిల్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆలోచన అయితే చేయొచ్చు. సో మొత్తం పోర్ట్ఫోలియోని తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టేయడం కన్నా ఇలా విభజించుకుని కోర్ అండ్ శాటిలైట్లోని మీకు కావాల్సినట్టు మీ రిస్క్కి తగ్గట్టు మీ యొక్క ఏజ్కి తగ్గట్టుగానే మీరు చేసినట్టయితే అది చాలా మంచి విషయానికి, అంటే మార్కెట్ ఎలాగున్నా సరే మీది అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా అన్నిటినీ తట్టుకుని నుంచోగలదు. సో అది చాలా ముఖ్యమైన విషయం. అండ్ 5వది ఎప్పుడూ కూడా మీ యొక్క అసెట్ అలొకేషన్ని చూసుకుంటూ ఉండాలి, డైవర్సిఫై చేసుకోవాలి. వివిధ రకాల అసెట్ క్లాసెస్ ఉంటాయండి. ఈక్విటీ అవ్వచ్చు, డెట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. సో మార్కెట్స్ యొక్క మార్పులు చేర్పులు ద్వారా ఒక అసెట్ క్లాస్ ఒకసారి మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంకొక అసెట్ క్లాస్ అంత మంచిగా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీలో మాత్రమే ఎక్కువగా వెళ్ళిపెట్టారు అని అనుకోండి, స్టాక్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయనప్పుడు ఏంటి పరిస్థితి, పోర్ట్ఫోలియో మొత్తం రెడ్లోకి వెళ్ళిపోతుంది కదా. అటువంటి తప్పును చేయకుండా మీకుండే పోర్ట్ఫోలియోని మీరు సరిగ్గా డైవర్సిఫై అనేది చేసుకోవాలి. అంటే ఈక్విటీలో కొంత, డెట్లో కొంత అండ్ గోల్డ్లో కొంత. ఈక్విటీస్ బాగా పర్ఫామ్ చేయనప్పుడు గోల్డ్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. గోల్డ్స్ తగ్గిపోయినప్పుడు స్టాక్ మార్కెట్స్లోని చాలా మంచి రియాక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ పోర్ట్ఫోలియో కూడా అదే విధంగా డైవర్సిఫై అనేది మీరు చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా సూత్రం మనం నమ్మేది ఏంటి, మీరు కానీ ఇప్పుడే చాలా తక్కువ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టారు, రిటైర్మెంట్ అవ్వడానికి ఇంకో 30 సంవత్సరాల దాకా ఉంది అని అనుకోండి. అప్పుడు ఎలాగా 30 సంవత్సరాల దాకా ఉంది కదా, సో నేను ఇట్లాగే ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉండే అలొకేషన్లోని నేను ఆ మ్యూచువల్ ఫండ్స్ని పెట్టినట్టయితే మీకు రిస్క్తో పాటుగానే రిటర్న్స్ కూడా ఎక్కువ దీర్ఘకాలికంగా ఉంటారు కాబట్టి మంచిగానే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి తెలుసుకుందాం. సో ప్రతి నెల ఒక 10,000 చొప్పున మీరు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏదైతే 12% రిటర్న్ యావరేజ్గా ఇస్తుందో దాంట్లో పెట్టారు అనుకుందాం. 60 సంవత్సరాలు వచ్చేదాకా 30 సంవత్సరాల వరకు ప్రతి నెల 10,000 చొప్పున మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 12% రిటర్న్లోని 3.1 crores కార్పస్ని క్రియేట్ చేసుకుంటారు. ఇది మీరు 30లో కాదు 40 సంవత్సరాల తర్వాత, అంటే 40 వచ్చేసిన తర్వాత జస్ట్ కేవలం రిటైర్మెంట్కి 20 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే 10 సంవత్సరాలు కూలిపోయిన టైం తర్వాత వచ్చారనుకోండి, ఈ 3 కోట్లు సంపాదించుకోవాలి 60 సంవత్సరాల కల్లా, అదే గోల్ మారలేదనుకోండి, మీరు 35,000 ప్రతి నెల జమ చేయాల్సి ఉంటుంది. అంటే 3.5 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇక్కడ కావాల్సి వస్తుంది. సో అందుకనే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లోని. 35,000 10,000తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ కాబట్టి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ని ఎంత తొందరగా స్టార్ట్ చేసుకున్నట్టయితే అంత బాగా మీరు ఇచ్చేయచ్చు. సో ఎప్పుడైతే మీరు చాలా తక్కువ వయసులోనే రిస్క్ ఎక్కువ తీసుకోగలరు కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువగా అలొకేషన్ ఉన్నప్పటికీ రిటైర్మెంట్కి దగ్గర అవుతున్న వాళ్ళైతే డెట్లో వాళ్ళ యొక్క అలొకేషన్ని పెంచుకున్నట్టయితే ఒక స్థిరమైన ఆదాయం రిస్క్ లేనట్టుగా వస్తుంది. సో ఇవ్వండి ఏవైతే 5 సూత్రాలు నేను మీ యొక్క వెల్త్ని మీరు ఎలా ధనాన్ని మీరు నార్మల్గానే ఒక డిసిప్లిన్తో వెళ్తూనే ఎస్ఐపీస్ వేసుకుంటున్నప్పుడు ఇటువంటి విషయాలను ఇంకా గమనించుకున్నట్టయితే ఒక మంచి రిజల్ట్ అనేది లభిస్తుంది అనేది తెలిసింది కదా. సో 5 ఒకసారి మనం తిరిగి చెప్పుకోవాలి అని అంటే మొట్టమొదటిది లక్ష్యానికి అనుగుణంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా ఎస్ఐపీస్లోకి వెళ్ళాలి. రెండవది టైం, మార్కెట్లో ఎక్కువ టైం అనేది గడపాలి, మార్కెట్ని టైమింగ్ చేయాలి, అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేయాలి. ఇలా కాకుండా దీర్ఘకాలికమైన ప్లాన్స్ అనేవి ఉండాలి. అదే రకమైన ఎస్ఐపి ఫ్లాట్గా వేయకుండా స్టెప్అప్ పాలసీ ఒక 10% స్టెప్అప్ని పెట్టుకున్నట్టయితే రిటర్న్స్ మనకి తగ్గినా కూడా మీ యొక్క కార్పస్ ఏర్పరచడంలోనే ఎటువంటి డోకా ఉండదు. 4వది కోర్ అండ్ శాటిలైట్. సో మీ యొక్క పోర్ట్ఫోలియోని విభజించుకుని కోర్ భాగం ఏంటి, శాటిలైట్ భాగం ఏంటి, ఇందులో మీ యొక్క రిస్క్కి తగ్గట్టుగా మీరు పోర్ట్ఫోలియోని స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేసుకోవాలి. అండ్ 5వది పోర్ట్ఫోలియోని స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేసుకోవడంతో పాటుగా డైవర్సిఫై చేసుకుని అలొకేషన్ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచాలి. వివిధ రకమైన అసెట్ క్లాసెస్లోని ఈక్వల్గా మీ యొక్క రిస్క్కి తగ్గట్టు మీ యొక్క ప్రపోర్షన్స్ని వేరీ చేసుకుని పెట్టుకున్నట్టయితే మంచిగా ధనాన్ని సంపాదించుకుంటారు. సో అదండి ఏదైతే ఈ పర్టికులర్ వీడియో ద్వారా మేము మీకు అందించాల్సిన కంటెంట్ అని. ఈ మంచి వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ఈ 5 రూల్స్లో ఏ రూల్ మీకు ఎక్కువగా నచ్చి ఏ రూల్ని మొట్టమొదటిసారి వింటున్నారని కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.